బిగ్ బ్రేకింగ్ ధర్మేంద్ర ప్రధాన్ మొత్తానికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కొనసాగుతున్న వివాదాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన పదవికి తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. గత 10 రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించడం జరిగింది. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పదవిని కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదని, దేశ యువత ఆకాంక్షల్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించడం జరిగింది. విద్యా వ్యవస్థపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. సో తను యువత ఆకాంక్షలను వాళ్ళ కలలను గౌరవిస్తానన్నారు. దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు, సరికొత్త భారతదేశానికి వారసులు యువత మాత్రమే అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇక మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వంలో రాజీనామాలు జరగవని అనేవారు, కానీ ప్రపంచం తల వంచింది, దాన్ని తల వంచేలా చేసేవాళ్ళు మనకు కావాలి అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఇప్పటికే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది అన్నది దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది, యువత గెలిచింది, నిరుద్యోగులు గెలిచారు. ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయి ఆత్మహత్య చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈరోజు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగింది, ఈరోజు వాళ్ళకు అసలైనటువంటి న్యాయం జరిగిందంటూ కూడా ఇప్పటివరకు సిజేపీ నాయకుడు అధినాయకుడు అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ గెలిచిందంటూ సిజేపీ ప్రకటన చేసింది. సో ఈ ఉద్యమాన్ని ఎట్లా చూడాలి అండ్ మోరోవర్ ఈ రాజీనామాని ఎట్లా చూడాలి, భవిష్యత్ భారతానికి, భవిష్యత్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఈ రాజీనామా ఎట్లాంటి గుణపాఠం నేర్పించబోతోంది. అండ్ మోరోవర్ దీని తర్వాత ఏవైతే డ్రాఫ్ట్ బిల్లు రూపంలో డ్రాఫ్ట్ను కూడా ఈరోజు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సోమవారం రోజు ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దానిపైన గురించి మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ శేషు సార్ జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్. సో ఈ రాజీనామా తనంతట తాను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కొంచెం లేట్ అయినా కానీ నిర్ణయం మాత్రం తీసుకున్నారు, లేదంటే భవిష్యత్ పరిణామాలను అంచనా వేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏ రోజుకు ఆ రోజు నిరసనలు ఇంకా ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నిరసనకారులు కూడా గతంలో లాంటి ఉద్యమ భావజాలం కాకుండా ఒక రకమైనటువంటి జెన్జీ భావజాలంతో ఈ నిరసనలు తెలుపుతున్నారు. సో పోలీసులకే పువ్వులిస్తూ, పోలీసులకే సేవలు చేస్తూ, పోలీసులకే నీళ్లు దాపిస్తూ, వాళ్ళ చేతి లాఠీ దెబ్బలు తింటూ, సో ఒక రకంగా ఈ నిరసన మనం చూస్తాం. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది. సో కేంద్రం మెడలు వంచాం, అసలు బీజేపీలో రాజీనామాల పరమే ఉండదు అన్నకాంచి రాజీనామా చేయించాం అన్నటువంటి వరకు తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు ఇది భవిష్యత్ భారతానికి, ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎట్లాంటి గుణపాఠంగా చూడొచ్చు? శ్రీకాంత్, నీట్ ప్రశ్నపత్ర లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ఆహ్వానించదగినటువంటి పరిణామమే. అయితే జూలై 20వ తారీఖు నాడు కాక్రోచెస్ సంసద్ ముట్టడికి పిలిపించినటువంటి నేపథ్యంలో ఆ ముట్టడి చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, తరువాత దేశంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, విద్యార్థులపై, యువతపై విచక్షణ రహితంగా జరిగినటువంటి లాఠీ చార్జీ మనమందరం చూసాం. దాని తర్వాత ప్రభుత్వము దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా మనం చూసాం. ప్రభుత్వానికి అర్థమైంది దేశంలో ఉన్నటువంటి యువత లక్షలాదిగా సంసద్ ముట్టడికి తరలి రావటంతో ప్రభుత్వము ఒక విధంగా విద్యార్థుల యొక్క ఒత్తిడికి తలగినట్టుగానే వచ్చి విద్యార్థి ఉద్యమ నేతలను చర్చలకు ఆహ్వానించినటువంటి సందర్భంలో సిజేపీ నుండి ప్రతినిధులుగా వెళ్ళినటువంటి సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలు ప్రభుత్వం ముందు, ముఖ్యంగా జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ముందు ఒక 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు పెట్టడం జరిగింది. ఆ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఒకటి పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, రెండవది ఈ లీకేజ్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని,
మూడోది సంసద్ ముట్టడి సందర్భంగా విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలనేటటువంటి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు పెడితే జూలై 24 నాడు చర్చలు సందర్భంగా మంత్రులు మొదటి 2 హామీలకు హామీ ఇచ్చారు. ఒకటి ఎక్స్గ్రేషియాకి, రెండోది కేసుల ఉపసంహరణకి. బట్ ఒక 24 గంటలు సమయం కోరారు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో నిర్ణయం తీసుకోవటానికి. 24 గంటలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వము విద్యార్థి ఉద్యమ నాయకుల డిమాండ్లకు తలవొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా వ్యవహారాన్ని ఎలా చూడాలి అని అంటే, ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దీప్కే ఒక ప్రకటన చేశారు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్య విజయం అన్నారు, విద్యార్థులు సాధించినటువంటి విజయం అన్నారు, యువత సాధించినటువంటి విజయం అన్నారు, బొద్దింకలు సాధించినటువంటి విజయం అన్నారు. నిజంగా ఇది ఒక విధంగా విద్యార్థి ఉద్యమ సాధించినటువంటి విజయంగానే మనం చూడాలి. అయితే మే 12 నాడు ఈ ఎన్టీఏ ఈ నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది, పేపర్ లీక్ అయినట్టుగా ప్రకటించింది. బట్ అప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఉంటే అటు ధర్మేంద్ర ప్రధాన్కి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి ఉండేది. కానీ ఒక 70 రోజులకు పైగా జరిగినటువంటి ఉద్యమానికి తలొగ్గినటువంటి ప్రభుత్వం గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో, తప్పని పరిస్థితులలో రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సరే ఎట్టకేలకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా యువత ఆకాంక్షలను గౌరవించి రాజీనామా చేస్తున్నారు.